ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా సంఘానికి వెళుతూ, వాక్యాన్ని వింటూ, తమ జీవన విధానాన్నే కొనసాగించే అనేక మంది భక్తి ముసుగులోనే ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. లూకా రాసిన సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు ఈ విధంగా రాయబడింది. ఇక్కడ ఒక పరిసయ్యుని మనం చూడవచ్చు. అలాగే ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీని చూడొచ్చు. అలాగే ఇద్దరు కూడా యేసుతో కలిగిన సన్నిహితాన్ని బట్టి ఇక్కడ ఈ వచనంలో రాయబడి ఉన్నవి. పరిసయుడు తన ఇంటికి యేసుని భోజనములకు పిలుస్తాడు. కానీ తను ఏ విధమైన క్రియల ద్వారా ఆయనపై ప్రేమను చూపించడు. అంతేకాదు ఆయన అసలు ప్రవక్తేనా అనే సందేహాన్ని కూడా కనపరుస్తాడు. ఎందుకంటే అక్కడికి ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ వచ్చినప్పుడు దేవుడు ఏమాత్రము కూడా వాటిని ఆటంకపరచకుండా ఆమె ఆయనను పట్టుకొని అలాగే కాళ్ళు కడిగి తర్వాత తల తన తల వెంట్రుకలతో తన కాళ్ళను తుడిచి ఆయనకు అత్తరు పోస్తున్నప్పుడు ఆయన పరిసయుడు అనుకుంటూ ఉంటాడు. ఈయన అసలు ప్రవక్తేనా? ఆవిడ ఎలాంటి స్త్రీయో ఈయనకి తెలియదా అని ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఇద్దరిలో ఎంత తేడా ఉంది. పరిసయుడు అయిన సీమోను ఆత్మీయ ముసుగులో ఉన్నాడు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తున్నానని, తన ఇంటికి యేసు భోజనం చేయడానికి వచ్చాడని, అందుకే అతను పరిశుద్ధుడని ఆయన తలుస్తున్నాడు. కానీ దేవుడక్కడ క్రియలను మాత్రమే చూస్తున్నాడు. ఆ పాపాత్మురాలైన స్త్రీ దేవుని ఎడల తన పాపమును ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము రక్షణ కొరకు మాత్రమే ఆయన ఎడల ఆ కార్యమును జరిగించింది. దేవుడు అంటాడు కదా, ఈమె చేసిన క్రియలను బట్టి ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది. దాన్ని బట్టి గూడా ఈ విస్తార పాపములనేవి క్షమింపబడ్డాయి అని దేవుడు ఆమెకు క్షమ, రక్షణ అలాగే సమాధానాన్ని కలుగజేశాడు. కానీ పరిసయుడు మాత్రం దేవునికి చెందవలసిన ఏ మహిమను గూడా ఆయన ఇవ్వలేదు. అంతేకాదు అసలు దేవుడుగానే గుర్తించలేకపోయాడు. ఇలాగే మనం అనుకుంటూ ఉంటాం. మన భక్తి మనం చేసే విధం అన్నీ గూడా దేవునికి అంగీకారంగా ఉంటాయని. అంతేకాదు దాని ద్వారా మనమేదో భక్తి పరులమని, మనమే గొప్పవారమని ఇతరులను తక్కువగా చూస్తూ ఉంటాం. పరిసయుడు చూసినట్లు. కానీ మనలో ఎప్పుడైతే ఆత్మీయ గర్వం ఉంటుందో, దేవుని వాక్యం సెలవిచ్చిన ప్రకారము నాశనమునకు ముందు గర్వము నడుచునన్న రీతిగా నాశనము అనేది మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది. అందుకే ఎప్పుడు గమనించండి. మన పాపము ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే మనకు విడుదల, మన రక్షణ. అంతేకాదు ఆయన ప్రేమను కూడా మనము పొందుకుంటాము. దేవుడి చిన్ని వాక్యం మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్.